తాజా అంశాన్ని చూస్తున్నాం. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీంతో పిటిషన్ని డిస్పోజ్ ఆఫ్ చేసినట్లుగా సిజేఐ ప్రకటించారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఈ ప్రభుత్వం పిటిషన్ వెనక్కి తీసుకోవడానికి గల కారణాలేంటి? నల్లమల సాగర్ తో అనుసంధానం చేస్తూ పోలవరం నుంచి నల్లమల సాగర్ తో అనుసంధానం చేసేటువంటి ఒక కీలకమైనటువంటి ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనలు తయారు చేస్తుంది. ఈ ప్రతిపాదనలు తెలంగాణకు గోదావరి ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఉత్తర్వులకు తీర్పులకు విరుద్ధంగా ఉంది. ఆ తీర్పులను అనుసరించి ఈ ప్రాజెక్టు చేపట్టడానికి లేదు, తెలంగాణ ప్రయోజనాలను కాపాడవలసిందిగా కోరుతూ సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. దానిలో భాగంగా గత వారం జరిగినటువంటి విచారణ కొనసాగింపుగా ఈ రోజు మరోసారి విచారణ జరిగింది. అయితే సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కాగానే అభిషేక్ సింఘ్వి తెలంగాణ తరఫున తన వాదనలు కొనసాగిస్తున్న సమయంలోనే రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టికల్ 32 ప్రకారం దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ వల్ల ఈ పిటిషన్ లో ఎలాంటి ప్రయోజనాలు ఉండవు, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవహారమే కాదు, గోదావరి రైపేరియన్ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారమే కాకుండా అన్ని రాష్ట్రాలను పరిగణలోకి తీసుకుని వారి అభిప్రాయాలతో కూడా కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా విచారణ జరపాల్సి ఉంటుంది. దీనికి సూట్ ఫైల్ చేయాలి అని చెప్పని సిజేఐ సూచించారు. తొలిసారి నుంచి సిజేఐ దాఖలు చెప్తున్నటువంటి విధంగానే ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 32 ప్రకారం మీరు దాఖలు చేసినప్పటికీ ఆర్టికల్ 32ని అనుసరించి ఈ రోజు విచారణ చేపట్టడం అనేది సరైనది కాదు. అన్ని రాష్ట్రాలను, నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే దీనిపై నిర్ణయించాల్సి ఉంటుంది. సూట్ దాఖలు చేసినట్లయితే అన్ని రాష్ట్రాలను పరిగణలోకి తీసుకోవచ్చు, కానీ ఇప్పుడు మీరు దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సజెషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదించిన అభిషేక్ సింఘ్వి నిర్ణయం తీసుకుని తాము ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా, ఎలాంటి అంశాలుకి ప్రాతినిధ్యం ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పిటిషన్ ను ఉపసంహరించుకునేలా తమకు అవకాశం ఇవ్వాలి అని చెప్పని అభిషేక్ సింఘ్వి విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తి మేరకు పిటిషన్ ను డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నట్లుగా, అంటే పిటిషన్ పరిష్కారం అయిపోయింది, ఈ పిటిషన్ పై ఇకపై ఎలాంటి అభిప్రాయాలు లేకుండా ఉండాలి అన్న విధంగా సుప్రీంకోర్టు నుంచి చేసినటువంటి విజ్ఞప్తి మేరకు పిటిషన్ డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నట్లుగా, ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వం విత్డ్రా చేసుకుంటున్నట్లుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకటించి కేసుపై విచారణను ముగించడం జరిగింది. ధన్యవాదాలు వరుణ్. आगे सर, थोड़ा सा आगे आ जाइए सर, थोड़ा सा आगे सर, बस शिवाना थोड़ा साइड जाओ. अरे शिवाना ఈరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న, నిర్మాణం తలపెట్టిన, నిర్మాణం చేయాలనుకుంటున్న పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం మా అబ్జెక్షన్స్ తెలియజేస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పోయిన మండే కూడా హియరింగ్ అయింది, మళ్ళీ ఈ మండే కూడా హియరింగ్ అయింది. అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు, అదేవిధంగా జస్టిస్ బాగ్చి గారు తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన మరి అభిషేక్ సింఘ్వి గారి వాదనలు విన్నాడు. అదేవిధంగా మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరఫున సింఘ్వి గారు, అడ్వకేట్ జనరల్ గారు, సాత్విక్ గారు, మాజీ సిడబ్ల్యూసి చైర్మన్, ఇప్పుడు మా లీగల్ కౌన్సిల్ వోరా గారు, అదేవిధంగా శ్రవణ్ గారు, మేమందరం, నేను కూడా కోర్టులో హాజరై
మరి ఈ పార్టిసిపేషన్ ఈ వాదనలో పాల్గొన్నాం. అయితే మేము అంటే పోయిన సోమవారం ఇచ్చిన వాదనలకి అదనంగా ఈరోజు అభిషేక్ సింఘ్వి గారు తెలంగాణ ప్రభుత్వం తరఫున చెప్పిన విషయాలు ఏంటంటే ద ఫిక్స్డ్ అండ్ అలొకేటెడ్ క్వాంటమ్ ఆఫ్ గోదావరి వాటర్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ లిమిటెడ్ టు 484 TMC and not beyond. మరి any diversion and utilization of water through this project purportedly on the pretext of utilizing flood waters is in clear violation of Godavari Waters Dispute Tribunal 2 GWD2 1980. అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు వాళ్ళ ఫ్లడ్ వాటర్స్ అన్నా ఇంకోటన్నా వాళ్ళకి అలకేట్ అయిన వాటర్స్ కంటే ఎక్కువ ఇది వాడటానికి వీలు లేదు. అదే విధంగా ఈ పోలవరం ప్రాజెక్టు కూడా అనేక వయలేషన్స్ ఒరిజినల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అనేక వయలేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయడం జరిగింది. అవి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చి ఆనాడు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ స్టాప్ వర్క్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడం లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాళ్ళకి అలాటెడ్ క్వాంటిటీ అంటే 484.5 TMC ఇంక్లూడింగ్ ఎవాపరేషన్ లాసెస్ అంతకంటే ఎక్కువ ఉపయోగించుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. డిపిఆర్ ప్రిపరేషన్ మొదలుపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. డిపిఆర్ ప్రిపరేషన్కి సిడబ్ల్యూసి అనుమతి ఇవ్వలేదు ఇప్పటివరకు. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా ఇన్ ప్రిన్సిపల్ కన్సెంట్ కూడా ఇవ్వలేదు. కానీ మీరు ఇది పూర్తిగా ఇది పూర్తిగా ఆపాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వి ఈరోజు వాదించాడు. అదేవిధంగా there is blatant violation of AP Reorganization Act of Section 84 and 85 which require approvals from diverse other stakeholders and statutory bodies. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, అపెక్స్ కౌన్సిల్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఇవి ఏమీ అప్రూవల్స్ లేకుండా ముందుకు పోతుంది అని కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి సుప్రీంకోర్టులో ఈరోజు వాదనలు వినిపించాం. అదేవిధంగా యాజ్ పర్ సెక్షన్ 90 of AP Reorganization Act, central government is the only authorized body for seeking requisite clearances, including environment clearance or any other modification to the Polavaram irrigation project in any form. And the state of Andhra Pradesh has no right to alter the Polavaram irrigation project in any form. అంటే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏ విధంగా డిజైన్ చేయబడ్డదో ముందు దానికి అతీతంగా దానికి అదనంగా ఏమీ చేయడానికి వీలు లేదు. అది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కూడా ఉందని చెప్పి ఈరోజు మరి మేము సుప్రీంకోర్టులో వాదించాం. ద డీమ్డ్ కన్సెంట్ ఆఫ్ తెలంగాణ టు నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఈజ్ ఫర్ ద ప్రాజెక్ట్ స్టేటస్ యాజ్ అప్రూవ్డ్ బై Godavari Waters Dispute Tribunal and cleared by 95th TAC of MOGS held in 2009 and cannot be taken as consent for any such unauthorized substantial expansion. అంటే పోలవరం ప్రాజెక్టుకి ఏ విధంగానైతే ఒరిజినల్ ఫామ్లో ఉందో దాని వరకే అనుమతులు ఉన్నాయి. దానికి ఏమీ మోడిఫికేషన్ చేసినా ఆల్టరేషన్స్ చేసినా ఎక్స్పాన్షన్ చేసినా ఏ అనుమతులు లేవు అని చెప్పి కూడా సుప్రీంకోర్టుకి తెలియజేయడం జరిగింది. దానికి దేనికి కూడా మరి అప్రూవల్స్ లేవు, అనుమతులు లేవు, సిడబ్ల్యూసీ అనుమతించలే. తెలంగాణ ప్రభుత్వం మా అబ్జెక్షన్స్ సుప్రీంకోర్టుకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా సిడబ్ల్యూసీ గైడ్ లైన్స్ కూడా ఈ పోలవరం నిర్మాణంలో అనేక గైడ్ లైన్స్ వయలేట్ చేశారని చెప్పి కూడా సుప్రీంకోర్టుకి తెలంగాణ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తెలియజేయడం జరిగింది. మరి
ఈ విధంగా నేను ఇది మొత్తం మీకు నోటిస్తాను. ఏ ఏ వాదనలపై అభిషేక్ మను సింఘ్వి గారు మరి అలాంగ్ విత్ అడ్వకేట్ జనరల్ సాత్విక్ వోరా అండ్ శ్రవణ్ ఈరోజు సుప్రీంకోర్టులో మా అబ్జెక్షన్స్ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్కి తెలియజేశాము. సుప్రీంకోర్టు హెజ్ అడ్వైజ్డ్ దట్ మీరు ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద మా ముందుకు వచ్చారు. ఆర్టికల్ 32 బదులు మీరు ఆర్టికల్ 131 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆ ఫామ్లో రండి, సూట్ ఫామ్లో రండి అని చెప్పి సుప్రీంకోర్టు అడ్వైజర్స్. దాని ప్రకారము మేము ఇమ్మీడియట్గా ఆర్టికల్ 131 ప్రకారం సూట్ వేసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై ఇంజంక్షన్ అడగబోతున్నాము. కానీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ జల వివాదాలు మేము చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు వారి మాటలతో అందరం ఏకీభవిస్తున్నాం. అయినా సరే వాస్తవంగా ఆ ప్రాజెక్టుకి సిడబ్ల్యూ అనుమతి లేదు, నీటి కేటాయింపు లేదు, ఏ అనుమతులు లేవు. కానీ మరి తెలంగాణ నీటి హక్కులు కాపాడుకోవడానికి మేము లీగల్ సేఫ్ గార్డ్స్ కూడా తీసుకుంటున్నాము. చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా, మరి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి జలాల్లో కానీ కృష్ణా నదీ జలాల్లో కానీ ప్రతి నీటి బొట్టు ప్రతి చుక్క కాపాడుకోవడానికి, మన నీటి హక్కులు కాపాడుకోవడానికి అన్ని స్థాయిల్లో కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఏపీ సీఎం చెప్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ ఎన్ని కావాలంటే అన్ని ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చు, మేమే అభ్యంతరం చెప్పట్లేదు, కాళేశ్వరం కూడా మేము చెప్పలేదు, కాబట్టి ఇప్పుడు మాకు అభ్యంతరం చెప్పొద్దు, నీళ్లు అరే సముద్రంలో కలిసే నీళ్లే కదా మేము వాడుకుంటుంది అంటున్నారు. చూడండి కృష్ణ, మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది నేను చూసిన, కానీ వాస్తవంగా ఈరోజు సిడబ్ల్యూసి ముందు పాలమూరు రంగారెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్తుంది. కృష్ణా నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు, గోదావరి నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు. మరి వాళ్ళు చెప్పిన దానికి చేసిన దానికి తేడా ఉందని మాత్రం స్పష్టంగా తెలియజేస్తారు. అది ఆ నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. కానీ బట్ బేసికలీ ఉన్న ఫ్యాక్చువల్ పొజిషన్ మీకు చెప్తున్నా, మరోసారి చెప్తున్నా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాల్లో, గోదావరి నదీ జలాల్లో మన నీటి వాటాని, మన నీటి హక్కులు కాపాడడానికి అన్ని ఫోరంలో, అన్ని స్థాయిలో మరి పోరాటానికి కొనసాగిస్తామని చెప్పి మనం చేస్తాం. ఇప్పుడు అప్పుడు ముందు రిట్ పిటిషన్ ఆ ఫామ్ లో వచ్చినాము. ఈరోజు వాళ్ళ సుప్రీంకోర్టు అసలు కాదు, ఇప్పుడు ఆ ఆర్టికల్ 31 ప్రకారం వేసినాము. ఈరోజు సుప్రీంకోర్టు మీరు ఇది కాంప్రహెన్సివ్ సబ్జెక్టు ఆర్టికల్ 131 కూడా అంటే ఆ విధంగా ఈ రోజు రేపట్లో అయిపోతున్నాం. రాష్ట్రాలను కూడా ప్రతివాదులుగా చేరుస్తారా సార్ సివిల్ సూట్లో? అది సుప్రీంకోర్టు చూద్దాం. ఓకే.